హాయ్ హలో, నేను మీ కృష్ణ సార్. నమస్కారం. నమస్తే అండి. బాగున్నారు సార్? కృష్ణ గారు ఫైన్ అండి. మేడం జడ్పీటీసీ ఇప్పుడు యా అవును. మీకు హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది డెఫినెట్గా. మీరైతే బాగుంది అనుకున్నారు ఎప్పుడన్నా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు 50% రిజర్వేషన్ ఉంది కదా. అవును. దాంట్లో వారికి కూడా సరే చెప్పగానే మా మిస్సెస్ కూడా బీటెక్ చదివింది. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. కానీ చెప్పగానే ఇట్లా చేద్దామంటే మనకి పిల్లలు ఉన్నారు అవసరం అది అంటే లేదు. సరే నా ఇంట్రెస్ట్ కొంతుంది. సరే తర్వాత ఆమె కూడా సరే ఒక రికగ్నైజేషన్ ఉండాలి కదా. సరే సర్వీస్ ఓరియంటెడ్ రాజకీయాల్లోకి వచ్చినాము. రికగ్నైజేషన్ కూడా అవసరం కదా. పల్ల కదా ఇంటి పేరు? పల్ల. ఆ పల్లకి ఈ పల్లకి ఏమైనా సరసంబంధాలు అంటే ఇక ఫాదర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓకే, విషయంలో కొంత చెప్పాలి ఏంటంటే, చెప్పండి. ఇక మాకు ఇక్కడ మంత్రి గారు కూడా దయాకర్ రావు కూడా సరే సార్ నాకు ఒకసారి అవకాశం ఏంటంటే పిలిచి ఇచ్చారని కూడా మేము విన్నాం. నిజమేనా? పిలిచి ఇవ్వటం కంటే మనం కూడా అడిగినాం. వారు కూడా ఏంటంటే సరే యంగ్ ఉన్నాడు, జనరల్ లేడీ సీట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. యంగ్ ఉన్నాడు, పార్టీకి ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో సరే అంతకుముందు మన బ్యాక్గ్రౌండ్ వారితో ఉన్న రిలేషన్. మరి మీకున్న బ్యాక్గ్రౌండ్ కానీ రిలేషన్ అంటే రిలేషన్ అంటే మా బ్యాక్గ్రౌండ్ నేను టీఆర్ఎస్ పార్టీ సింపథైజర్ని. ఓకే, కానీ మీ ఫాదర్? మా ఫాదర్ అంటే నేను ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ టైపు. ఓకే, మధ్యతరగతి కుటుంబం మాది. ఏది కమ్యూనిస్ట్ ఓరియంటెడ్? ఏంది కమ్యూనిస్ట్? ఏది దాన్ని ఏమంటారు? కర్ర కట్టిన కమ్యూనిస్ట్ అంతే కదా. టైం వర్కర్ కాదు. అవును. ఆయన ఒక సింపథైజర్. దాని వల్లనే కదా మీ పేరు సుందరరామరెడ్డి అని వచ్చింది. అంటే దానికి చెప్పుకోవాలనుకుంటే కొంత 1985లో నేను పుట్టిన. ఓకే, మే 8th, మే 17th సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు చనిపోయారు. అబ్బా, చనిపోయినప్పుడు సరే ఆ ఇయర్ నేను పుట్టడం అది కావటం మా ఫాదర్ ఆ పేరు నాకు యాజ్టీజ్గా వాళ్ళది కూడా పియానే ఉందట, మాది కూడా పియానే ఉంది. అట్లనే సుందరరామరెడ్డి అని పుచ్చలపల్లి, మీది పల్ల. అట్లా సో ఇలా వచ్చింది. ఆ పేరు పెట్టుకున్నందుకు మీరు చాలా గర్వంగా ఉందనుకోవచ్చా మరి? అంటే గర్వం అంటే కొద్దిగా సాక్రిఫైస్ ఓరియంటెడ్. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా లైఫ్ అంతా ప్రజలు జీవితం చైతన్యం చేయటము. సో వాళ్ళకి పేదవారికి ఏ విధంగా హక్కులు కావాలి దాని మీద అది ఆ బేస్ లో పెట్టుకుంటూ వచ్చిండు. మా నాన్న కూడా ఉన్న దాంట్లో మనల్ని బాగా చదివిపించిండు. మధ్యతరగతి కుటుంబం అయినా బాగా చదివిపించిండు. సమాజంలో మనం ఎట్లా ఉండాలా. ఫాదర్ ఇప్పుడు? ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు కదా? అమ్మ ఫైన్. మరి ఏది ఇదే వైపా మొత్తం ఫుల్ టైం? అంటే ఏం లేదు, నాకు చిన్న బిజినెస్ ఉంది. ఓకే, స్పాన్సర్ అండ్ ట్రేడింగ్ చేస్తాను. మనం కూడా ఏంటంటే రాజకీయాలు చేయాలంటే ఇప్పట్లో ఒకటి ఉండాలి. అంటే ఫైనాన్షియల్గా కొంత మనం పేయింగ్ కెపాసిటీ ఖర్చు పెట్టుకుని త్వరగా తెలుసుకున్నారు. ఇదంతా పేయింగ్ కెపాసిటీ ఎంగేజ్లో తెలుసుకున్నారు. అది లేనిది రాజకీయాలు చేయడం వల్ల మనం ఇంకో దగ్గర చేయాల్సి వస్తుంది. సో ఈ పిరమైన రాజకీయాలలో ఎగ్జిస్టింగ్ కావడం ఎట్లా ఒక సామాన్యులు? అంటే ఇప్పుడు నేను సింపుల్ మ్యాన్. అంటే నేను ఒక ఆర్గనైజేషన్ ఉంది, లేదంటే ఒక బిజినెస్ ఉంది, కానీ ఎవరన్నా ఒక మంచి ఆలోచన ఉండి ప్రజలకు సేవ చేద్దామని అప్కమింగ్ లీడరు సో ఈ పిరమైన రాజకీయాల్లో రాగలడా వితౌట్ అంటే అన్ని ఎకనామికల్ బ్యాక్ బోన్? అంటే ఇప్పుడు డబ్బు అవసరము, బట్ డబ్బే అంత చేయదు. చిన్న విషయం నేను చెప్తాను. అంటే నాకు ఊహ తెలిసి కొంత రోడ్ ఎక్కి నేను కొంత నాలెడ్జ్ 2004 నుంచి 2004 నుంచి కొంత ఈ రాజకీయాల మీద కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. రాజకీయాలు ఏంది, ఇట్లేంది, అట్లేంది. అయితే 2004 కంటే ముందు ఈ కాన్స్టిట్యున్సీ ఏమైందంటే మా 13 ఊర్లు జనగం కింద ఉండేది. ఒక 5 ఊర్లు చెన్నూరు కింద ఉండేది. దేవరపుల మండలం 2 భాగాలుగా డివైడ్ అయ్యేది. ఒకటి మండలం 2 భాగాలు. మేమేమో జనగం కింద, దేవరపుల, కామారెడ్డిగూడెం, మాదాపురం, ధర్మపురం. వీళ్ళేమో చెన్నూరు కింద. అయితే ఈ దేవరపుల పరిస్థితి అయితే అప్పుడప్పుడు మనకు కొద్దిగా ఊహ వచ్చి అసలు దేవరపుల అంటే ఏంది, నిర్మల్ అంటే ఏంది తెలుసుకునే టైంలో అంతా అసలు చూస్తే అటు జనగం కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఈ మండలాన్ని చాలా చిన్నతనంగా చూసేది. చెన్నూరు వాళ్ళు చిన్నతనంగా చూశారు. ఈ చిన్న 5 ఊళ్ళు ఉన్నట్లు ఇది కూడా పెద్ద చిన్నతనంగా చూసేది. ఏంటంటే ఒక ఏమంటారంటే ఎంపీటీసీకి ఆమ్లెట్ లెక్క కాన్స్టిట్యున్సీకి ఆమ్లెట్లేనే తప్ప అసలు దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. బికాస్ ఆఫ్ 13 ఊర్లే, అటు 5 ఊర్లే అని నాకు అప్పుడు కొంత ఊహ వచ్చి. ఇంకోటి ఏంటంటే అప్పుడు 2009లో డీలిమిటేషన్స్ అయ్యాయి. డీలిమిటేషన్ అయినప్పుడు దేవరపుల మండలం ఒకటే పాలకుర్తి కాన్స్ కింద పోయింది. చెన్నూరు తీసేసి పాలకుర్తి అయింది. పాలకుర్తి అయినప్పుడు మాకు ఇక్కడ లక్కీగా ఏంటంటే దయాకర్ రావు గారు రావటము. ఇప్పుడు లక్ చాలా 2009లో దయాకర్ రావు గారు రావటం.
అప్పుడు వర్ధనపేటలో ఇట్లా చేసినట్ట అట్లా చేసినట్ట అని కొంతమంది అవును పెద్దలు చెప్పేటోళ్ళు. వర్ధనపేట నుంచి అది దాన్ని రికమెండ్ చేశారు. అయితే ఆయన వచ్చిండు, బాగుంది, ఇక్కడ పాలకుర్తి కాన్స్టిట్యున్సీగా ఏర్పడ్డది. ఓకే. దేవరపురం మండలం ఇదంతా కొద్ది కాంగ్రెస్ ఓరియంటెడ్ ఉండేది. ఓకే. సరే, వారు కష్టపడ్డారు, గెలిచిల్లు, బట్ గవర్నమెంట్ ఇచ్చి కాంగ్రెస్ ఇచ్చింది. అనిపించింది ఆయన ఏం చేసిందంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండేది. ఓకే. వాటరు ప్యూరిఫైడ్ వాటర్ ఉండేది కదా. ఓకే. ఎందుకంటే వాటర్ ఆయన ట్రస్ట్ నుంచి వాటర్ మా ఊరికే ఫస్ట్ పాలకుర్తికి ఫస్ట్ ఇచ్చి సెకండ్ నిర్మలకి ఇచ్చాడు. ఇక్కడికి ఇక్కడ కొద్దిగా గ్రామ పెద్దలందరూ మా దగ్గర వాటర్ బాగాలేదంటే వాటర్ ప్యూరిఫైయర్స్ అంటే మన వాటర్ కానీ ప్యూరిఫైరా లేదంటే వేరే కంచెలు ఏమన్నా బాల వికాస్ లాంటిది సంస్థలతో ట్రస్ట్ నుంచి. ఓకే. అంటే అదొక ట్రస్ట్. అప్పుడు అనిపించింది నాకు 2014లో అంటే నాకంతా టీఆర్ఎస్ అని నాలాంటి వాళ్ళు నేను ఎంగొంటే టీఆర్ఎస్ తెలంగాణ రావాలి, టీఆర్ఎస్ గెలవాలి అనుకున్న టైంలో నేను ఒక వాయిస్ విన్నా నా ఊర్లోనే. ఏం వాయిస్ విన్నా అంటే మంచినీళ్ళు పోసిండు వారికి 2009లో ఇక్కడ 175 ఓట్లు మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఊర్లో మండలంలో కూడా మైనస్. 2014 ఎలక్షన్స్ వచ్చేసరికి 42 ఓట్లు ప్లస్. ఏంది అంటే కాంగ్రెస్ లీడర్ల భార్యలు కూడా తల్లిలు కూడా నీళ్ళు ఇచ్చిండు. కాంగ్రెస్ కార్యకర్తలకు లేదంటే కాంగ్రెస్ వాదం ఉన్న వాళ్ళకి అందరికి వాళ్ళు కూడా ఆ మాట ఓటేసేటప్పుడు నేను విన్నా. ఓకే. ఓకే. సో మీరు అట్రాక్ట్ అయ్యారు కూడా మంచోడు లీడర్ అంటే మనం ఏమో టీఆర్ఎస్ అనేది సరే కాంగ్రెస్ గెలవద్దు అంటే ఎవరికి వెళ్ళాలి దయాకర్ రావు అట్లా. ఓకే. ఓకే. కానీ మరి మీకు అప్పుడప్పుడు ఏమన్నా ఫాదర్ అనేవాడా ఏమన్నా ఇది సిపిఎం లాంటిది? బట్ నేనేం చెప్తానంటే ఇప్పుడున్న ట్రెండ్ ఉపయోగపడాలంటే నీ డబ్బు ఎంతకైనా ఖర్చు పెడతావు. అవును. నీ దగ్గర ఉన్నది అవును కొండలు కూడా జరిగిపోతాయి రాజకీయాలు. అవును. ఇంకా భావాలు ఇప్పుడు యూత్ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ప్లస్ ఇంకా కూడు గుడ్డ నీడ అవును. ఈ ట్రెండ్ మారిందా 100% మారింది. ఎక్కడ మారింది అనుకోవచ్చు? 100% కూడు గుడ్డ నీడ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరికి నేను బతుకుతా అని ఆశ ఉందా? బతుకుతా. ఆకలి ఆత్మహత్య రైతులేవా? పాత డైలాగ్ ఏంటంటే నోట్ల 4 ఏళ్ళు అయితే పోతాయి, ఇంకా వేరేదైతే అవసరం లేదు, వేరేది ఎట్లున్నా అని కూడా మనం బతకగలుగుతాం, తినగలుగుతాం, మన జీవనం సాగించగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ జనాల్లో వచ్చింది. 100కి 100% వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ అంతా హైదరాబాద్లో చదివించిన. నేనే ఊర్లోకి రమ్మంటే వచ్చేటోని కాదు. ఎందుకు అంటే ఊర్లో కరెంట్ ఉండదు, అనుకూలంగా ఉండదు, అంతే. టీవీ ఉండదు, పవర్ తోటి అన్ని ముడిపడి ఉండదు, కంఫర్ట్ ఉండదు. నేను రాననేది మినిమం సౌకర్యాలు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. నేను ఊరికి వచ్చినప్పుడు నేను నా చిన్నతనం నేను చూసిన బాగా 8:30 అయితే కరెంట్ పోయేది. 8:30 కరెంట్ పోయేది. మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందంటే 5 తర్వాత వస్తుంది. 8:30 అంటే ఇంకా అంతకన్నా ముందు పోయేది. 6 కూడా పోయేది నాకున్న అవగాహనకి. తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు ఈ 3 ఫేజ్ కరెంట్ ఉండేది. అది ఎప్పుడైతే షిఫ్ట్ వైజ్ గా 6 గంటలు 8 గంటలు బావిల కాడ పనులు అయిపోయేటి. ఈ పనులు లేని దినాల్లో మండల హెడ్ క్వార్టర్ కో టౌన్ కో పోయేది. ఎవరు ఎందుకంటే ఇంట్లో కరెంట్ ఉండదు. పిల్లలు ముసలోళ్ళు ఆడోళ్ళ పరిస్థితి అరిగోస అంతే. వీళ్ళు పోయి ఏం పని ఉన్నా లేకపోయినా పోయి ఆ చాయ్ తాగుడు టైం పాస్ చేసి మళ్ళీ 5 వరకు ఊర్లోకి వచ్చేది. పిల్లలు ముసలోళ్ళు ఆడోళ్ళు తప్ప ఊర్లో కొద్దిగా బండి ఉండి ఓ 10 రూపాయలు అప్పుడు 10-20 రూపాయలు పెట్రోల్ పోసుకొని బయటకు వెళ్ళేటోడు వెళ్ళిపోయేటోడు. ఇవన్నీ చూసినాక సో అందుకనే మీకు అప్పుడు అయిష్టత ఉండేది. ఆ తర్వాత ఊర్లో నాలాంటోడు రావడానికే ఇబ్బంది పడేది. అవును. మా నాన్న 24 గంటలు వాళ్ళు కాస్త పని అంటే వాళ్ళకి అలవాటైంది కాబట్టి హెల్ప్ చేయాలని. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అన్ని వచ్చినాయి. ఇంకా మనం ఆ కాన్సెప్ట్ లో ఉంటే అంటారు కదా, తెలంగాణ వచ్చి మనకు బెనిఫిట్ జరిగిందంటారా? 100% బెనిఫిట్ జరిగిందండి. అంటే ఏమి భరోసా ఏంటి అసలు? ఏమన్నా ఉపాధిలో భరోసా ఉందా ఏమన్నా? నేను 2 క్లియర్గా చెప్తా. ఓకే. 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఇవాళ ఏమవుతుందంటే కొడుకుకి తల్లికి పడదు,
కొడుకుకు తండ్రికి పడదు ఊర్లలో. అంటే ఏమైందంటే సో నేచర్ మంచిది అనేది, అంటే నేచర్ మంచిగా ఉన్నాను కూడా ఏమైంది, నేచర్ మంచిదేనా, నైతిక సూత్రాలు ఎక్కడ పోయినాయి, మనకు చదువు సభ్యత ఎక్కడ పోయింది? అంటే నేనంటే ప్రాక్టికల్ గా ఓకే మీరు చెప్పండి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. ప్రాక్టికల్ గా నేను చెప్తాను. ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన వాడు ఆర్థిక పరిస్థితి బాగుండదు, వాడికి వెళ్ళలేక. అవును, అంటే తనకు ఉపాధి ఉంటే మాత్రం చక్కగా చూసుకుంటాడు కదా. 100%. ఇప్పుడు విలేజ్ లో ఏమైతుంది, రైతు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాడు, ఒక్కోసారి వెళ్ళదు. తండ్రి జబ్బున పడి ఉంటాడు, తల్లి జబ్బున పడి ఉంటాడు. రూపాయి ఖర్చు పెడదామంటే మీరు ఖర్చు పెట్టాలని ఉన్నాను కూడా వానికి పిల్లలు పుడతారు, వాని పరిస్థితి ఒక్కసారి ఏదైనా పెద్దదైతే పెట్టగలుగుతాడు. ప్రతి నెల ఇయ్యాలంటే కొద్దిగా వాడి పరిస్థితి బాగుండదు. ఇది కొంత ఈజీ అంటారు. ఇప్పుడు వాళ్ళు 2,000 రూపాయలతో అట్లీస్ట్ వాళ్ళ మందులు వాళ్ళు కొనుక్కుంటారు. అట్లీస్ట్ సో కొడుకులకు ఉద్యోగం ఇస్తే అంటే ఇప్పుడు నేను అంటే ఏ గవర్నమెంట్ కూడా, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా అందరికి ఉద్యోగాలు మీకు కూడా తెలుసు. MBA డిగ్రీ చదువుకున్నప్పుడు ఎవరైనా ఊర్లలో ఖాళీగా ఉంటారా ఒకసారి మీరు సర్వే చేసుకోండి. అసలు అక్కడ పోతే కదా, నేను లేదు అక్కడ దాకా పోతే ఇంకా మీరు ఏది పోని వాళ్ళ గురించి పరిస్థితి. నేను పోని వాళ్ళ గురించి వ్యవసాయం చేసుకుంటారు. పోయిన వాళ్ళు కూడా కొందరు MBA చదివి కూడా వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్టెడ్ గా ఇక్కడ చేసుకోండి. బీటెక్ చదివి ఒక డిగ్రీ చదివి MBA చదివిన వాళ్ళకి నేను ఏదైనా సిన్సియర్ గా జాబ్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ లో ఇవాళ ఆపర్చునిటీస్ హైదరాబాద్ లో డెఫినెట్ గా ఉంటాయి. కానీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఏది ఆథెంటిక్ కదా, వాళ్ళకి గ్యారంటీ కాదు కదా. అంటే నేను అనేది ఈరోజు విద్యా వైద్యము మనం అందుకోగలుగుతామా? సామాన్యులు అనుకోగలుగుతారా? ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారో వారికి ఆ ఒక పాతబడులైనా గవర్నమెంట్స్ కూడా మన ఊరు మన బడి కింద స్కూల్ స్ట్రెంథనింగ్ స్టార్ట్ చేసి అది గత 5 years నుంచి స్కూల్ చెప్పింది. మోడల్ స్కూల్స్ కానీ కొన్ని చోట్ల స్కూల్స్ మీరు ఒకటి ఈసారి 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఈసారి మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కోసం పైరవీలు జరుగుతున్నాయి. కలెక్టర్ కూడా నాకు పిల్లలు వేస్తానండి ముండ్రాయిలో ఇక్కడ నేను ఏమంటున్నా నేను కలెక్టర్ కూడా ఏమండి అందులో అడ్మిషన్ నా పిల్లోడికి కావాలండి, ఒక మంత్రి ఫోన్ చేసి మనవాడిని ఇద్దామండి అందులో అంటున్నారా సార్? అట్లా మీకు ముండ్రాయి ఇప్పుడు మా దగ్గర ముండ్రాయిలో మోడల్ స్కూల్ నేను కాదంటలేను, కస్తూర్బా పై వాళ్ళు ఎందుకు అంటున్నా ఇక్కడ కస్తూర్బా మోడల్ స్కూల్లో మీరు ఊహించలే. నేను లిటరల్ గా నా దగ్గర పిల్లలు కొందరు నేను మా మంత్రి గారితో పైరవ్ చేయించాల్సి వచ్చింది. తప్పదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి కాంపిటీషన్ ఉంది. సో ఈ క్వాలిటీలో వాళ్ళు ఎందుకు వస్తారని అంటున్నాను. నేను ఒక్కటి చెప్తున్నా సార్, 60 సంవత్సరాల దరిద్రం, 60 సంవత్సరాల దరిద్రం. రాజకీయాలు మాట్లాడుతున్నా అనుకోవద్దు, మన ఫ్రెండ్ గా మాట్లాడుకుంటాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ అనేది దేశాన్ని బతకనియలేదు, చావనియలేదు, రెండు చేయలేదు. యునైటెడ్ ఇండియా అనే పేరుతోటి టైం పాస్ చేసింది. భారతదేశాన్ని ఒక్కటి ఉంచడానికే మా జీవితం సరిపోయింది. అదే అది కూడా కుట్రేనా? ఎంతసేపు ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చంపబడ్డాడు. ఈ సెంటిమెంట్ పాలిటిక్స్ చేసుకుంటూ దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని నాశనం అని నేను అంత పెద్ద ఓటు. తెలంగాణ వచ్చింది వాళ్ళే, బతకనియలే. తెలంగాణ వచ్చింది వాళ్ళే, కలిపింది కూడా వాళ్ళే కదా. అవును, కలిపింది కూడా వాళ్ళే కదా. అవును, నేనంట 1200 మంది చనిపోయిన తర్వాత వాళ్ళు పాపాన్ని కడుక్కున్నారు కాంగ్రెస్. సో ఇప్పుడున్న రాజకీయ నాయకులు మాత్రం పాపాన్ని పండించుకుంటలేరా? కాంగ్రెస్ అనేది పాపాన్ని ఈ 1200 మంది పిల్లల మీద తెలంగాణ కుర్చీలు తెలంగాణ వెనకబట్టడానికి కారణం కాంగ్రెసే. ఓకే, తెలంగాణని భాష అని చెప్పి భాష సంయుక్త రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ తో ముడిపెట్టారు. ఓకే, అర్థమైందా? లాస్ట్ కి 2004లో మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసింది కాంగ్రెస్. ఇస్తామన్నారు కదా 2009 కేసీఆర్ కంపల్షన్ క్రియేట్ చేసినాక 1200-1300 మంది చనిపోయిన తర్వాత డెఫినెట్ గా ఇయ్యకపోతే ఇప్పుడున్న పార్టీలో ఇయ్యకపోతే ఉనికి ఉండదు. వాళ్ళకి ఏం సార్ ఉనికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం ఇంకొక చలసిద్దాం. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, వాళ్ళకి ఇచ్చిన ఒకటే ఏగున ఒకటే ఇస్తే మాత్రం ఏమన్నా 2 పార్టీలు అంటే 2 రాష్ట్రాల్లో ఏమన్నా వాళ్ళకు ఏమన్నా ప్రభుత్వం వచ్చిందా? అంతో ఇంతో సోనియా గాంధీ గారు ఏంటంటే రాజకీయాలకి అంత ముదిరిన పొలిటీషియన్ కాదు కాబట్టి లేదు, మనం తెలంగాణ మీద కూడా ప్రేమ ఉన్నది. మనం ఏ మాట డెఫినెట్ గా మనం ఇచ్చిన మాట ఇయ్యలేకపోయినాం. విద్యార్థులు ప్రజలు
ఆత్మ బలిదానాలకు కూర్చున్నారు. కేసీఆర్ కూడా మనం ఇస్తాను మాట ఇచ్చినాం అని ఒక కంపల్షన్ లో కేసీఆర్ కాదు, అది క్రెడిబుల్ తెలంగాణ సమాజానికి ఇచ్చామండి. అది సోనియా గాంధీ గారు ఓకే డెఫినెట్ గా మనం ఇచ్చినాం. ఈ మాటతోనైతే మీరు సోనియా గాంధీ గారు మనం మాట ఇచ్చినాము, మీరు ఇవ్వకపోతే పరిస్థితులు ఏమయ్యేదో. ఓకే తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, సిక్కుల మీద ఇన్సిడెంట్, అట్లాంటిది ఏమైనా జరుగుతుందని భయానికి ఇచ్చిందేమో. సో అట్లా ఏం జరగపో మళ్ళీ ఇదే విద్యార్థులు వెళ్ళాలని చేసుకున్నారు. సమాజాన్ని ఎడ్యుకేట్ చేసింది టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఎందుకోసమో చెప్పింది టిఆర్ఎస్ పార్టీ. వన్ లైన్ ఎజెండాతో బతికింది టిఆర్ఎస్ పార్టీ. ఎజెండాతో బతికిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎజెండాతో బతుకుతున్న టిఆర్ఎస్ పార్టీ. ఇంకోటి ఏ వర్గానికి అయితే ఆశ పెట్టారో ఆ వర్గానికి కాకుండా వేసిన టిఆర్ఎస్ పార్టీ. ఒక టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చంద్రశేఖర్ రావు గారు ఎవరో చాలా మంది తెలియదు. నాలాంటి వాళ్ళకి తెలంగాణ కోసం పార్టీ ఉన్నదట. నాలాంటి ఇప్పుడు నేను ఒక 36 years. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ వర్కింగ్ ఇన్ టిఆర్ఎస్ పార్టీ? సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇవాళ మీకు రేపు ఫ్యూచర్ ఉంటా అనుకుంటున్నా. నేను సర్వీస్ ఓరియంటెడ్ రాజకీయాలకు వచ్చిన సార్. నేను సర్వీస్ వాళ్ళకే మొత్తం మీద అధికారం దూరం చేస్తున్నారు కదా. సర్వీస్ ఓరియంటెడ్ వారికి అధికారం దూరం చేస్తున్నారు కదా. అట్లేం లేదు, సర్వీస్ ఓరియంటెడ్ రాజకీయాలకు నేను వచ్చిన. నేను రేపు పొద్దున ఏమైతా ఏమి గాను అనే ఇంట్రెస్ట్ నాకు లేదు. పని చేసుకుంటూ పోతా. ఒకటే టిఆర్ఎస్ పార్టీ మంత్రిని చూసి, మంత్రి చేసిన సర్వీస్ చూసి ప్రజలు ఈయన ఎందుకు గెలిపిస్తున్నారు అంటే ఈయన చేసిన సర్వీస్ ఏంది. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? రీసెంట్ గానే అనుకోవాలి. నేనేమంటే 2001 నుంచి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళం కాదని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చుకొని మంత్రి చేయడం సబబే అంటారు. ఇది 2014లో కేసీఆర్ మాట అన్నాడు, తెలంగాణ అదే తనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ మాట అనుకూలంగా ఏది డైరెక్ట్ గా ప్రజల్లోకి పోతుంది సార్. అది మీరు అడిగిన క్వశ్చన్. నాకు 1 minute టైం ఇవ్వండి. తప్పకుండా. 2014లో రాజకీయాల్లోకి మన ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా అవతరించిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఓకే ఇచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినంటే ఎగ్జాక్ట్ గా 61 సీట్లు వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీ. పోటాపోటీగా ఉన్నది. ఓకే అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఓకే ఇదే ఎమ్మెల్సీ అందరు రూపంలో కొనుక్కొని ఎమ్మెల్సీ అబద్ధం చూసి ఇప్పుడు అంతా మీకు తెలిసిన విషయమే. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏమనుకున్నాడు, మనము ఉద్యమ పార్టీగా మనకు 61 సీట్లు ఇచ్చిళ్ళు, మనకి ఇప్పుడు అంతకన్నా ముందు పార్టీని విలీనమైతామని సోనియా దగ్గర పోయారు. అన్ని జరిగింది సార్. నేను చూడలే, మీరు చూడలే, తతంగం జరిగింది. కేసీఆర్ చెప్పలే, ఈవెన్ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు మేము విలీనం చేస్తామని చెప్పలే, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలే, ఎక్కడ జరగలేదు. ఆధార్ రికార్డు ముచ్చట్లు నేను చూడలేదు, నువ్వు చూడలేదు కదా సార్. ఉన్నాయి లేవని కావచ్చు, పుకార్లు ఎన్నో 100 రకాలుగా షికార్లు అయితే, కానీ జరిగింది అది ఏందో మనకు తెలియదు. నేను చూడలే, నాలాంటి చూడలే, కాబట్టి నేను మాట్లాడలేను నా ముచ్చట్ల మీద. నేను ఒకటే విషయం చెప్తున్నా, నేను ఇన్స్పైర్డ్ అయినా. వేరే వాళ్లకు సీట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము బలహీనపడి సఫర్ అయ్యి రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోలేదా? నాకు తెలిసి అట్లాంటి ఇప్పుడు నాకున్న నా కాన్స్టిట్యున్సీలో అయితే ఆ పరిస్థితి లేదు. నా జిల్లాలో కూడా, అంటే నా జిల్లాలో అంటే పెద్దగా అవుతుందేమో కానీ నా కాన్స్టిట్యున్సీలో ఆ పరిస్థితి లేదు. అందరినీ కలుపుకొని మంత్రి గారు ముందుకు తీసుకెళ్తాడు. డెవలప్మెంట్ యాక్టివిటీ నీళ్లు ఇచ్చిన కారణంతోనే మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఆయన మనం అక్కడ అయిపోయినాం. అప్పుడు 2009లో 2014లో ఈ డ్రాస్టిక్ చేంజ్ నా సొంత వీడియోలో చూసినాడు. ఓకే, కాబట్టి అంటే జనాలు సర్వీస్ చేస్తే పార్టీలకు అతీతంగా గుర్తిస్తారని నేను నమ్మిన డెఫినెట్ గా. అయితే ఈ దయాకర్ రావు గారు టిఆర్ఎస్ వచ్చుడు, టిఆర్ఎస్ పట్ల నేను సింపథైజర్ గా ఉండడం, టిఆర్ఎస్ అంటే కూడా ప్రేమ ఉండటము, ఈ 2 కాంబినేషన్ లో నేను కూడా ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకు వచ్చాను. ఫుల్ టైం పని చేద్దామని. సో మేడం జెడ్పీటీసీగా ఉన్నారు, ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్? బాగుందా? మీరేమన్నా కోఆర్డినేట్ అంటే మీరేమన్నా గైడెన్స్ ఇస్తున్నారా? ప్రోగ్రామ్స్ అన్ని ఆమె చూసుకుంటది డెఫినెట్ గా. ఆమె మీరు ఏదో కొద్దిగా టైం పెట్టుకున్నారా కదా, ఉండేది హైదరాబాద్? అట్లానే లేదు, ఉండేది హైదరాబాద్ కానీ ఇక్కడికి 8:15కి వస్తారా? డెఫినెట్ గా అట్లేం లేదు.
నేను 4 days ఇక్కడ పడుకుంటాను. ఓకే, అచ్చా, ఒక సండే ఒక రోజు ఉండను, అచ్చా, 4 days పడుకుంటాను. నేను ఉప్పల్ 80 kilometers ఫ్రమ్ హియర్. 100% నేను లైవ్ లో ఉంటా. అదే అనేది మిగతా వాళ్ళకి మీకు వ్యత్యాసం ఉందని అంటున్నాను. అకాడమిక్ ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ పిల్లలు యూకేజీ ఫస్ట్ క్లాస్ కదా, సరే అని చెప్పి అక్కడ అట్లా ఒక మా అమ్మకి బాగాలేకపోవటం, కొద్దిగా పక్కన హాస్పిటల్ ఉంటాను ఏదో మమ్మీ. సో ఈ 2 విషయాలు మన మధ్యలో అయినము, విద్య వైద్యము. ఇది పూర్తిగా ఒకటే రంగంలో, వెదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఈ రంగాల్లో ఉండవలసిన అవసరం ఉందా లేదా? డెఫినెట్ గా గవర్నమెంట్ కొంత పోను మన ఊరు మనబడి లెక్క. అంతకన్నా ముందు బడిబాట కరకం పెట్టారు. మన ఊరు మనబడి కింద ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ కేసీఆర్ గారు కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారు ఒకటి అనుకుంటే ముందుగా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పవర్ సెక్టర్ లో వీఆర్ నో మోర్ అని చెప్పాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండు ఆ రోజుల్లో, ఇటున్న పొద్దు ఏది పొద్దు ఆ టైం పొడవు అని చెప్పాడు. డ్రాస్టిక్ గా చేంజ్ ఉంటది, పవర్ సెక్టర్ లో మీరు 0 అయిపోతారు అని చెప్తే, కానీ అది ఈ రోజు సక్సెస్ఫుల్ గా దాన్ని ఎవరైనా ఈవెన్ డిస్కామ్లు మాత్రం మొత్తం మీద మనం పేమెంట్ అయిపోయింది. మరి ఎప్పుడు కట్ చేసేది తెలియదు సార్, ఎప్పుడు కట్ చేసేది తెలియదు. నేను కామన్ మ్యాన్ కృష్ణ. ఓకే, నాకు ఇంట్లో కరెంట్ వస్తుందా, నాకు పని చేస్తుందా, నా ఫ్యాన్ తిరుగుతుందా, నా మోటార్ పని చేస్తుందా అని చూసుకుంటా. కానీ ఈ కామన్ మ్యాన్ దగ్గర ఉన్న ఓటు సరే నాకెందుకు డిస్కౌంట్ దాకా నేను ఎందుకు లేదు అంటే ఇది ఓటు. ఎందుకంటే ఈ ఓటు వేసేవారు కామన్ గా అనుకుంటే ఇట్లనే ఈ 70 సంవత్సరాలు పట్టింది. అదే కనుక అప్పుడే నిజమైన అంటే చేయి తప్పకుండా ఓటేస్తే అసలు ఈ దేశ పరిస్థితి ఇంకొక రకంగా ఉండవచ్చు. నేను గుండెల మీద చేసుకుని చెప్తాను కృష్ణ. మీరు ఒక జర్నలిస్ట్, పొద్దున్న లేస్తే 10 రకాల అనాలిసిస్ చేస్తారు. 2014 ముందు ఇప్పటికీ డ్రాస్టిక్ చేంజ్ ఉందా లేదా? నేను మిమ్మల్ని ఓపెన్ గా అడుగుతాను. ఓకే, ఉంది ఉందా లేదా? ఉంది ఉంది. యాక్సెప్ట్ చేయాలి కదా మనం. నేనే వ్యతిరేకించట్లేదు. ఇక్కడ 100% డ్రాస్టిక్ చేంజ్ ఉంది. ఇప్పుడు ఒకటే రోజు ఆకాశం రోమ్ ఇస్ నాట్ కన్స్ట్రక్టెడ్ బై వన్ డే అంటారు కదా. వన్ డే అర్థమైందా? అంతే. ఇవాళ మనం పొద్దున్న లేస్తే కేటీఆర్ గానీ, దయాకర్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ ఒకటే కుటుంబానికి రావడం మంచిదేనా సార్? ఇవి సార్ ఇప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేయలేదు సార్. మీరు కేటీఆర్ చేశారు, కవితమ్మ చేయలేదు, యాడా హరీష్ రావు సార్, వీళ్ళు భలే ఉన్నారు సార్ రోడ్ల మీద. 2014 లేదు సార్, వీళ్ళు లేరు. డిబేటబుల్ సబ్జెక్ట్ సార్. నేను చెప్తే 2004లో 16 సీట్లు లేదు. కేటీఆర్ గానీ, కవిత గానీ ఎప్పుడు వచ్చారు? 2004లో టిఆర్ఎస్ పార్టీ 16 సీట్లు గెలిచింది. నాకు మై నాలెడ్జ్ 10 9 కాదు, నేను 4లో. 2004లో 16 సీట్లో 18 సీట్లో గెలిచింది. ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఏం చేసింది సార్? గుంజుకున్నాడు అంతే. ఇప్పుడు మరి టీఆర్ఎస్ మాత్రం ఏం చేస్తుంది? 9కి వచ్చేస్తుంది. కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు కంపల్షన్ క్రియేట్ అయింది సార్ కేసీఆర్ కి. మీరు అర్థం చేసుకుంటారు సబ్జెక్ట్ కంపల్షన్ క్రియేట్. ఎందుకు వేరే వాళ్ళు లేరా? లేదని కాదు, నేను ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. కంపల్షన్ వాళ్ళు క్రియేట్ చేయబడిండ్రు. సరే కంపల్షన్ క్రియేట్ అయింది సార్. నేను కామన్ మ్యాన్ గా నాకు ఊర్లో కరెంట్ వస్తుందా, నా తల్లికి పెన్షన్ వస్తుందా, అర్థమైందా? నేను ఒడ్లు ఈ ఉచితాలు బంద్ చేస్తే బాగుంటుందా సార్? ఇప్పుడు మోడీ 6,000 రూపాయలు వేస్తాడు, రైతు బంధు మోడల్గా చేస్తున్నాను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఉచితాలు బంద్ చేయాలండి. నేను ఒకటి విషయం చెప్తున్నా, గవర్నమెంట్ అనేది ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ ఉంది, మీరు విద్యా వైద్యం ఉన్నారు, వాళ్ళకి డెఫినెట్ గా పేదవానికి గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది. ఆ గవర్నమెంట్ సహకారం చేస్తుందని వాళ్ళకి భరోసా ఉండాలి, వాళ్ళకి భరోసా ఉండాలి. అదే ఇప్పుడు భరోసా ఉంటే వాళ్ళు వద్దంటారు, రేపు ఏమంటారు తెలుసా సార్? గవర్నమెంట్ స్కూల్ తీసేయమంటారు. ఇప్పుడు ఎల్ఐసిని బంద్ చేసిళ్ళు, రైల్వేస్ ని బంద్ చేసిళ్ళు. వీళ్ళు కూడా భూములు అమ్ముకుంటారు కదా, కాకపేట కోకపేట అంతా. సార్ నేను ఒకటి చెప్తాను, ఏమైనా దారి వాళ్ళదేనా? నేను చెప్తాను, అన్ని బిఎస్ఎన్ఎల్ అమ్మేసిళ్ళు అంటే గవర్నమెంట్ అనే పదమే వాళ్ళకి వినబడొద్దు. డెఫినెట్ గా అన్ని ప్రైవేట్. రేపు కూడా ఇక్కడ కేసీఆర్ కూడా కొనుక్కుంటాడు, మోడీ కూడా కొనుక్కుంటాడు. ఏమన్నా సార్ సీటు? సార్ స్కూల్స్ కూడా ఉంచారు, స్కూల్స్ వైద్యం కూడా ఉంచారు. ఇవన్నీ తీసేయాలని వాళ్ళ కాన్సెప్ట్. అర్థమైందా? నేను 2 విషయాలు చెప్తా సార్. నేను 2 విషయాలు చెప్పండి. మొన్న కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మన స్పోర్ట్స్ అథారిటీ. ఖేలో ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని
ఫండ్స్ ఇస్తుంది. మీరు నోటీస్ చేస్తారా సార్, గుజరాత్కి వచ్చినాయి, తెలంగాణ గుజరాత్కి 600 కోట్లేమో కోట్లు పోయింది, మనకు 24 కోట్లు తెలంగాణకి ఇచ్చేసారు. ఏం సార్ ఇది? ఇప్పుడు అంత పార్షాలు సార్, అంత పార్షాలు ఉంది, అంత పార్షాలు ఉంది. అదిలో సానియా మిర్జా ఆయన పేరేం పేరు ఇక్కడికి సింధు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం మీద పూలు పెట్టినాము. చెప్పి పివి సింధు గోల్డ్ తెచ్చింది. బ్యాడ్మింటన్ లో మనము మొత్తం గ్రూప్ లో చెప్తాను ఊరేగింపుగా నేను చెప్పింది తినండి సార్, నాకు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఈ పథకాలేమో హైదరాబాదియన్స్, మీరు పివి సింధే గానీ ఆమె బాక్సరే గానీ బ్యాడ్మింటన్ లో మనం డబల్ రావటం గానీ, సరే పథకాలను బట్టి డెఫినెట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఉన్న సిచ్యువేషన్ బట్టి అన్నిటికీ గుజరాతేనా సార్? సో ఇంకొక విధంగా అంటున్నాను, ఇక్కడ ఏంటంటే ఆటను ఆటలాగా చూడట్లేదు, ఈ ఆటల్లో కూడా రాజకీయాలే, ఒక రాజకీయాలే కాదు కులాలు కూడా వచ్చినాయి డెఫినెట్ గా. సరే అంటే గోల్డ్ మెడల్లో పేద వర్గాలకు వస్తే ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, ఉన్నత వర్గాలకు వస్తే ఏది పూలతో స్వాగతం పలుకుతారా? ఇదేనా సమాజంలో? నాకు ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. పివి సింధే. నేను ఒక విషయం చెప్తా, మొన్న ఎగ్జాంపుల్ ఏమున్నది, 2014-15లో బాక్సర్ ఉంది ఆమె జెరీనానో ముస్లిం, ఆమె మధ్యలో ఎక్కడో ఛాంపియన్షిప్ గెలిచి వస్తే డిఎస్పీ ర్యాంక్ ఇచ్చి అగైన్ తెలంగాణ గవర్నమెంట్ సర్వ్ చేసింది. ఆమె కామన్వెల్త్ లో ఇలా గోల్డ్ కొట్టింది. డెఫినెట్ గా మోర్ ప్రియారిటీ అంటే దేశం మొత్తం హైదరాబాద్, అలా బ్యాడ్మింటన్ హబ్ ఎక్కడ హైదరాబాద్ ఎట్లా చేసింది? డెఫినెట్ గా బ్యాడ్మింటన్ ఎక్కడ ప్లేయర్ అయినా కోచింగ్ తీసుకుంటే హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం కానీ, వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటం కానీ. ఈ ప్రోత్సాహాలు ఉన్నత వర్గానికి వేరు ఉంటుంది, లేని వర్గానికి వేరు ఉంటుంది సార్. అనేది డెఫినెట్ గా నేను ఏం చెప్తున్నా అంటే అందరూ ఒక తీరు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఒకటి ఆలోచన చేస్తలేరు సార్, మీరు మనం బలహీనపరుచుకుంటున్నాం. తెలంగాణ చేయించేది వాళ్ళే కదా. టిఆర్ఎస్ పార్టీని బలహీనపరచుకోవటం అంటే తెలంగాణని బలహీనపరచుకోవటమే. ఎందుకు 100% అంటే నేను ఒక్క విషయం చెప్తున్నా, లార్జర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన ఖేలో ఇండియాలో 600 కోట్లు చేసుకుంటే 200 కోట్లు మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేస్తుంది టిఆర్ఎస్ తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ అసలు పథకాలు రానటువంటి వాటికి 600 కోట్లు కేటాయించారు. అవును, డెఫినెట్ గా సార్. చిన్న ఎగ్జాంపుల్ అది, చిన్న లార్జ్. ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి సార్, మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. గుజరాత్ కి 1000 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు సార్. 100 రూపాయలు ఎందుకు ఇయ్యారు సార్? ఇక్కడ నువ్వు గెలిచిన కరీంనగర్ లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి కదా సార్. నువ్వు గెలిచిన నిజామాబాద్ లో కూడా సికింద్రాబాద్ లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి కదా సార్. మరి అక్కడే ఇయ్యరా సార్? కారు పోతే కారు, బండి పోతే బండి అన్నారు సార్. మీరు ఆలోచన చేయండి, అక్కడే ఇవ్వచ్చు కదా ఫ్లడ్స్ కి. ఇక్కడ 10,000 ఇస్తామన్నారు, 10,000 లేదు, ఏది లేదు, ఇది లేదు సార్. 2 సార్. అచ్చా, ఇంకోటి, ఇప్పుడు మీరు టిఆర్ఎస్ బీజేపీ వేరు వేరా? 100% వేరు కాదు సార్. మీరు ఇక్కడ గుజరాత్ కి సంబంధించిన గులాంలు, రాజకీయ నిరుద్యోగులు, టిఆర్ఎస్ పార్టీలో అవకాశాలు లేనోళ్ళు, వాళ్ళే బీజేపీని మోయటానికి సిద్ధంగా ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలు అవినీతి అక్రమాలు చేసి మొత్తం అల్లగోతారు అనుకోవచ్చు కదా. మరి డెఫినెట్ గా అదే కదా గుజరాత్. అంత చేసేదిలో పోయేదల్లగా అంతే కదా, చేసేదిల్లనే కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చేసేదిల్లనే కదా. రాజగోపాల్ ఇందులో నుంచి ఎవరు పోయారు సార్? ఎవరు పోయారు సార్? సరే, మేడంతోనే బలహీన వర్గాలకు మీరు కాస్త ఎకనామికల్గా ఫైనాన్స్ ఇయర్లో ప్రవేశపెట్టేటప్పుడు ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తారు. ఆ నిధుల ప్రకారం అయితే మన మండలు కనీసానికి ఒక 200 లోన్లు ఫర్ ఇయర్ వస్తాయి. అది 5 లక్షల పైచిలకు. అవి సజావుగా వస్తున్నాయా? ఇప్పుడు మా దగ్గర ఈ బర్రెల్ లోన్స్ అని, బఫెలో లోన్స్ అని ఓకే అవి వచ్చినాయి మొన్న ఎస్సీ కార్పొరేషన్. ఓకే, అంటే మొత్తం ఓవరాల్గా ఒక ఫర్ ఇయర్కి ఎన్ని వచ్చి ఉంటాయి? అంటే పర్ ఇయర్ అని కాదు కానీ అది అక్కడ బ్యాంక్ లింకేజ్ పెడుతుంది. ఓకే, మేము ఏమైందంటే కార్పొరేషన్ లోన్ ఇస్తున్నాం. ఓకే, వాడికి అసలు లేనోడు కాబట్టి లోన్ ఇస్తాం. వాడికి బ్యాంక్ లో కొంత అప్పు ఉండేసరికి ఈ బ్యాంక్ లింకేజ్ తోటి వీడు పొరపాటు అక్కడ డెఫినెట్ గా. ఎందుకంటే బ్యాంకు ఈ యూనిట్ కి సంబంధం లేదు. అట్లా అతనికి లోన్ ఉన్నా ఆయన డిఫాల్టర్ అయినా కానీ సంబంధం లేదు. డెఫినెట్ గా బ్యాంక్ ఈ కార్పొరేషన్ లో ఏమైతుందంటే బ్యాంక్ లింకేజ్ తీసుకునేసరికి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి 100% నష్టపోతారు. నేను మంత్రి గారితో రివ్యూలో కానీ సార్ బ్యాంక్ లింకేజ్ పెట్టడం వల్ల నిజంగా వాడికి పేదోనికి మనం లోన్లు ఇస్తున్నాం, బట్ బ్యాంక్ లింకేజ్ తోటి వాడు నష్టపోతాడు.
కాబట్టి అలాంటి పేదోడు కాబట్టి కట్టలేదు సార్, డెఫినెట్ అంటే నేను సింపుల్. పేదోడు కాబట్టి కట్టలేదు, కట్టడానికి మీరు ఇప్పుడు ఇంకోటి ప్రభుత్వం నుంచి ఒక లోన్ వచ్చింది, దాన్ని అప్పడానికి మన సంబంధం బ్యాంకుల గురించి మీకు ఐడియా ఉంది. మనం పోయి రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం మాత్రం ఒకవేళ వాళ్ళకైనా ఏమైనా సంబంధం పంపితే మాత్రం తప్పకుండా చేస్తారు. ఎందుకు చేయరు అంటే నేను ప్రాక్టికల్ గా ఉన్న విషయం ఓకే మీరు చెప్పారు అంతే. నేను మీరు ఇంకోటి ఎవరు ఫోన్ చేసినా కానీ రమ్మని సార్ అంటారు, ఆడిపోయిన తర్వాత నువ్వు ఎవరు ఫోన్ చేసినా సంబంధం లేదా ఇది ఉన్నది పోమంటారు. ఇది ప్రాక్టికల్ లో ఇబ్బందులు ఇవి ఉన్నాయి. మనం కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మంత్రి గారు తీసుకెళ్ళాక ఇవన్నిటికీ ఆలోచన పెట్టుకే దళిత బంధు వచ్చిందేమో. ఏంటంటే కార్పొరేషన్ లో వేయకపోవడం, కానీ బీసీలు ఉంటారు కదా, ఓసీలు ఉంటారు కదా. ఇప్పుడు ఇందాక కళ్యాణ్ లక్ష్మి అనే ఎగ్జాంపుల్, అవును, ఒక దగ్గర నుంచి మొదలైంది. ఓకే, అందరు పోతుందా? డెఫినెట్ గా పోతుంది, చెప్పలేం, అగవచ్చు సార్. ఎలక్షన్ మునుగోడైతుంది. రైతు బంధు కూడా ఎలక్షన్ ముందు ఇస్తుండు, ఇది మళ్ళీ ఇయ్యడు. సపోర్ట్ చేస్తారా? చెప్పింది ఇయ్యడు అని చెప్పిల్లు. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా సార్ రైతు బంధు మీరు సపోర్ట్ చేస్తుండ్రా? ఒకవేళ ఎన్ని కావాలి ఇవ్వాలి ఇస్తే సార్ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. 100 ఎకరాలు కూడా ఇవ్వచ్చునా? నేను అది అంటే కట్ ఆఫ్ ఉండాలి కదా సార్. దాంట్లో 100 ఎకరాలు ఉండేటోళ్ళు ఎంతమంది సార్? ఒక్కరికి ఇచ్చినట్టే సార్. ఇందిరాగాంధీ టైంలో సీలింగ్ యాక్ట్ అని పెట్టిల్లు. సీలింగ్ యాక్ట్ నడిచిందా? మళ్ళీ భార్య పేరు మీద, కూతురు పేరు మీద, ఇంకోళ్ళ పేరు మీద పెట్టిల్లు. రేపు రైతు బంధు కూడా కిన్ని ఎకరాల కన్నా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను, నీకు ఒక్కటే విషయం చెప్తాను నేను. సామాన్యులు ఇబ్బంది పడొద్దని అందరికి ఇస్తుండు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్న రైతు పోతాడు, ఒక ఎకరం ఉన్న రైతు పోతాడు. చెప్తా ఏనండి, ఒక ఎకరం ఉన్న రైతు పోతాడు. నీకు ఒక ఎకరమే ఉన్నదనే గ్యారంటీ ఏంది అని అడుగుతాడు. ఇక్కడ విఆర్ఓ కరప్షన్ స్టార్ట్ అవుతుంది. 100 ఎకరాలు ఉన్నాడు, ప్రూవ్ చేసుకుంటాడు నాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది. సామాన్యుడు ప్రూవ్ చేసుకోలేడు, మళ్ళీ కరప్షన్ స్టార్ట్ అవుతుంది. వీడికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనే ఉద్దేశంతో యూనిఫామ్ గా ఇచ్చేసాడు. అంతే మీ ఆలోచన విధానం యూనిఫామ్ గా ఇచ్చేసాడు అంతే తప్ప. కానీ ఏదో ఒక కట్ ఆఫ్ అయితే ఉండాలి సార్. కట్ ఆఫ్ అంటే ఇది ఒకటి. ఇప్పుడు లేనోడికి తేడా సార్, లేనోడికి తేడా 96% సార్ బిలో 8 acres, 94% ఉండట్లేను. వస్తే పేదోడికి రావాలి ప్రభుత్వ పొలాలు ఏవైనా కానీ. ఉన్నత వర్గాలకు ఉన్నవాడికి, ఉన్నత వర్గాలకు కూడా పేదవాడు ఉంటాడు, వాళ్ళకు రావాలి. ఏ ప్రణాళిక పెట్టినా కానీ పేదల గురించి కదా. ఈ ధరణి వచ్చింది కదా, దరిద్రం అంటారు. ధరణి వచ్చింది, ఆ ధరణిలో కొంత ఇవన్నీ ఎవరికి ఎంత ఉన్నదని ఒక కట్ ఆఫ్ వచ్చినాక గవర్నమెంట్ కూడా లుక్ ఆఫ్టర్ దట్. సరే సార్, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, మీరు వచ్చి ఈ 3 సంవత్సరాల్లో 600 లోన్లు మీ మండలిలో రావాలి. ఇవి వెనక్కి పోయినాయి. వీటిని ఎందుకు వెనక్కి పోయినాయని కాస్త నేను ఒక విషయం చెప్తున్నా సార్. బ్యాంక్ లింకేజ్ పెట్టడం వల్ల కార్పొరేషన్ లోన్లు గ్రౌండింగ్ అయితలేవు. ఇది ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రభుత్వము వారికి అంటే ఏంది, బ్యాంకులో వాళ్ళకి అప్పు ఉన్నా లేకున్నా కానీ మీరు ఇవ్వవలసిందే అని కనుక ఏది ఇష్యూ చేస్తే అప్పుడు కానీ ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా పేదల కొరకే కదా గెలిచింది 100%. అవునా కదా? సో మీకు పేరు వచ్చినట్టే, వార్డ్ నెంబర్ నుండి ఎంపీ దాకా, మంత్రి దాకా కూడా అందరికీ పేరు వచ్చినట్టే కదా. డెఫినెట్ గా ఇప్పుడు ఈ దళిత బంధు తోటి కొంత సార్ట్ అవుట్ అయితే చాలా విషయాలు ఏమో చెప్పలేము. డెఫినెట్ గా అంతకుముందు కూడా ఎస్సీ కార్పొరేషన్ మీ కార్యకర్తలకు ఇస్తున్నట్టు కదా. అట్లానే ఏం లేదు సార్, అట్లానే ఏం లేదు. కొంత ఇప్పుడు అంటే కార్యకర్తలకి అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎవరు ఉంటారో వాళ్ళకి మోస్ట్ ప్రియారిటీ. కార్యకర్తలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉంటారు సార్? అట్లానే ఏముంటుంది సార్, అట్లానే ఏమి ఉండదు. కార్యకర్తలకు అనేది ఏమి ఉండదు. బెడ్రూమ్ ఉంది, డ్రా కాంగ్రెస్ వానికి ఇచ్చినాము, కాంగ్రెస్ వానికి ఇచ్చినా వాడు తిడతాడు. ఇచ్చినా డబుల్ బెడ్రూమ్ అని వాడికి వచ్చినా వాడు తిడతాడు మమ్మల్ని. ఏం చేయమంటారు సార్? నాణ్యత ఉన్నది, మరి నాణ్యత ఉన్నది. నాణ్యత కాదు, వాడు వచ్చినా తిడతాడు. నీకు అర్థం కావట్లేదు. 10 కోట్లు బట్టి ఇల్లు కట్టినా నీకు ఎక్కడో బాత్రూమ్ లో దానికి బదులు 3 లక్షలు 4 లక్షలు ఇస్తే వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు కట్టుకుంటారు కదా. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు మాత్రం 100% క్వాలిటీ. ఏమేమి ఈ మండలంలో ఏమేమి అసౌకర్యాలు అనుకోవచ్చు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి? డెఫినెట్ గా ఇక్కడ అంటే మౌలిక వసతులు. ఇప్పుడు మీరు వస్తుంటే డబల్ రోడ్, ఇక్కడ నుంచి పాస్ అయ్యే వెహికల్స్ 10 నిమిషాలకు ఒక కారు పోదు. ఓకే, ఓన్లీ మంత్రి ఇంట్రెస్ట్ తోటి హైదరాబాద్ కి వీళ్ళకి కలపాలి డబల్ రోడ్. ఓకే, అంతకుముందు 15-20 లక్షలు ఎకరం ఉండేది, ఇప్పుడు 50 లక్షలకి ఎవరు ఇవ్వట్లేదు. డెవలప్మెంట్ కదా. ఓకే, డెవలప్మెంట్ కదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఎందుకు
100%. ఇట్లా ఆల్మోస్ట్ చాలా చెక్ డ్యామ్స్ ఉన్నాయి మా ఊరు. ఇప్పుడు 5 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉన్నాం అనుకోండి, ఎకరం ఉన్నవానికి ఇలా అనుకోండి, ఆ ఎకరం లేని వాడికి ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా ఈ 75 సంవత్సరాల్లో ఎకరం లేని వాడికి, అంతే కదా. సో ఎనీహౌ రానున్న కాలంలో ఎలాంటి మార్పులు రావాలి ఇక్కడ? ఇంకా రానున్న కాలంలో అంటే మార్పులు అంటే ద వే ఆఫ్ థింకింగ్ కూడా మారాలండి. ఒకటి ఏంటంటే తెలంగాణలో ఏంటంటే ఈ ఉద్యమం బ్యాక్గ్రౌండే కానీ ఇదే కానీ ఇంకా అదే పట్టుకుంటే ఎట్లా? ఇంకా అంటే మనము మన వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ప్రతిదీ కొట్లాడే సాధించుకోవాలి అనే థింకింగ్లోకి వెళ్ళి కానీ ఇప్పుడు ఆ స్వరూపం మారింది. మొన్న ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు కొట్లాడటానికి పోతే అంత కొరుగులే పెట్టింది. కొట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఏది టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ కానీ వాళ్ళు ఎత్తనో కొట్లాట, లేకపోతే మిగతా వాళ్ళు ఎత్త కొట్లాట కాదు, అవసరం లేకుండా ఇలాంటి లీడర్స్ మొన్న వడ్లు ఏది రైతులకు కొంటలేదంటే ఢిల్లీ దాకా తీసుకుపోయారు మిమ్మల్ని. అంటే మీరు ఎత్తు ఉద్యమం గ్రౌండ్ లో కూడా చేసినాం. మనకు ఒక MOU ఉండదా, ఒప్పందం ఉండదా సార్? ఒకటి చెప్తున్నా వినండి, ద బ్యూటీ ఆఫ్ తెలంగాణ, ద బ్యూటీ ఆఫ్ యాడా నేను చెప్తా వినండి. ప్రతి గింజ కొంటాను మాట ఇచ్చి ఈ గింజ ఏంది? ఓట్ల గింజ ఏంది సార్? ఇది చివరి గింజ దాకా కొనాలి, లేకపోతే సార్ ఇదంతా మీకు అర్థం కావట్లేదు సార్. ఓకే ఇప్పుడు IFRBM నుంచి డబ్బులు వస్తాయి అంటారు, ఇంకా గోడౌన్లలో అట్నే ఉంటుంది కదా బియ్యము. ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కదా ఇచ్చింది. రొటేషన్ పైసలు ఇప్పటిదాకా స్టేట్ గవర్నమెంట్ రాలే కదా సెంట్రల్ నుంచి. అదొక ప్రాసెస్ ఉంటుంది కదా. లేదు అదొక ఒప్పందమే కదా, MOU కదా. ఇప్పుడు బియ్యం మీరు 50,000 కోట్లు అప్పు శాంక్షన్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తలేదు స్టేట్ గవర్నమెంట్ కి. అర్థమైందా మీకు? మనకి అప్పుగా తీసుకునే 50,000 కోట్లని RBI క్లియరెన్స్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తుంది? అన్ని రకాలకు ఇబ్బంది పడుతుంది. నువ్వు తెలంగాణ పార్టీని చిన్నతనం చేయటం అంటే తెలంగాణ మీద అంటే మీకు అవసరం అప్పు పోతారా? తెలంగాణ మీద సౌతల్లి ప్రేమ చూపెట్టే మోడీ ప్రభుత్వానికి సహకరించినట్టే. తెలంగాణ తన ఉనికి కోసం, అర్థమైందా, దేశాన్ని పాలిస్తున్న మోడీని. సో ఎనీహౌ అంటే ఇప్పుడు సపోర్ట్ వచ్చేది ఏ విషయంలో సార్ చెప్పండి. విషయాల కృష్ణ గారు అన్ని ఒకటే చెప్తున్నా కృష్ణ, మీరు టీఆర్ఎస్ BJP వేరు కాదు సార్. ఎవరు చెప్పారు మీకు? అవపడతలేదా? దేంట్లో? ప్రతి దానిలో దేంట్లో ఒక విషయం చెప్పి ఇందులో సంపాదించుకోవాలి, అందులో పోవాలి, లేకపోతే వాళ్ళ నుంచి లేదా రావాలి. ఎవరు సంపాదించుకొని పోయి ఈటలో పోలేదా? అది డిఫరెంట్ ఇష్యూ. అది డిఫరెంట్ ఇష్యూ. మనం మాట్లాడే ఇష్యూ కాదు. అంటే ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు వద్దనేది వారే కింద ఏది తెలంగాణ ఉద్యమ పార్టీగా స్వరూపం ఎప్పుడైతే రూపొందించుకున్నదో, ఎప్పుడైతే పవర్ వచ్చిందో, పవర్ కు మీలాంటి లీడర్లు ఇప్పుడు అప్కమింగ్ లీడర్ తప్ప సో అంతకన్నా ముందు సాక్రిఫైస్ చేసిన లీడర్లు ఎక్కడ నవ్వుపడుతున్నారా? ఎందుకు కనబడలేదు సార్? రాజకీయ పార్టీ అంటే కొత్త పాత ఉద్యమకారులు కలుపుకోబోతుందా? ఏం లేదు. కానీ అంటే ఏది అపోజిట్ వాళ్ళకి ఇచ్చి ఈ అసంతృప్తి ఉంది కదా. ఇప్పుడు తర్వాత ఉద్యోగాలు అయితే ఇంతవరకు ఎవరికైనా వచ్చినాయా? 80,000 నోటిఫికేషన్ వేసారు 8 సంవత్సరాల నుండి. ఏది సార్ అనే కదా వచ్చింది. మీరు ఇదంతా మాట్లాడతారు. ఒక్కసారి 2 సంవత్సరాలు కరోనా తోటి అమెరికా, లండన్ వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితులనే బాగాలేదు. తెలంగాణ పరిస్థితి కూడా మీరు ఆలోచన చేయండి. తెలంగాణలో ఎవరన్నా కరోనా వచ్చిందని ఏ లీడర్ అన్నా లేదంటే ఏ అధికారులన్నా కనీసానికి ఒక 2 నెలల జీతం అన్నా తీసుకోకూడదు ఉన్నారా? మరి అది మీరు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరు ఉన్నారు సార్? డెఫినెట్ గా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆదాయం పడిపోయింది కదా. ఇవన్నీ లేట్ కావడానికి రీజన్ చెప్తున్నాను. ఓకే, రేపు రాబో కాలంలో ఎలా ఉండాలి మీ మండలం ఒక ఆదర్శ మండలంగా తీర్చిదే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా మేడం ద్వారా టీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రి దయాకర్రావు గారి నాయకత్వంలో దేరుపుల మండలం చెక్ డ్యాములతోటి నీళ్ళతోటి కలకల్లాడుతుంది. ఓకే, చాలా సంతోషం. 2 పంటలు వండే సౌకర్యం ఉంది. షూర్ పూర్తి స్థాయిలో. సో సుందరరామరెడ్డి గారి భవిష్యత్ మేడం అయితే సార్ జడ్పీటీసీ ఇంకొకసారి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు 2 టర్మ్ ఇచ్చారు. అట్లేం లేదు సార్. మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడు పదవుల కోసం లేకపోతే దీనికోసం కాదు. నేను రాజకీయాల్లో ఫుల్ టైం పనిచేసేది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, సర్వీస్ కోసం. ఏంటంటే నేను ఒకటి బాగా నమ్ముతా, పాప పుణ్యాలు. ఎక్కడైనా మనం ఒక్కొక్కరు పుణ్యం ఒక్కొక్క రకంగా చేస్తారు. ఒకళ్ళు దేవుడికి ఇస్తారు, ఒకరు సమాజానికి ఖర్చు పెడతారు. పొలిటికల్ గా లార్జర్ గా చేయొచ్చు అని నేను రాజకీయాలకు వచ్చిన. ఓకే, ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయొచ్చు అని చెప్పి మండస్థాలు అయితే ఇప్పుడు మరి సుందరరామరెడ్డి దగ్గరికి వెళ్తే ఏదో
ఎస్ కొంత సాయం జరుగుతుంది అని ఎంతో కొంత పేరు తెచ్చుకోగలిగాను రైట్ 3-4 సంవత్సరాల్లో. ఓకే అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా మంది ఇప్పుడున్న పరిస్థితులు అంటే నా గురించి నేను ఇప్పుడు ఈ చెప్పుకోలేదు, ఎందుకంటే నా దగ్గరకు మా ద్వారా కొంత బయటకు వస్తుంది. సుందరరాముడి దగ్గరికి వెళ్తే కొంత సాయం పొందుతున్న పేరు తెచ్చుకోగలిగి. సో మండల స్థాయిలోనా నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు ఏమన్నా మీరు ఇప్పుడు మనం ఏంటంటే మీ స్థాయి మట్టుకు ఏదో వచ్చిన వరకు అయితే కలగట్లేదు కాంటెస్ట్నట్టుగా. ఇప్పుడు మంత్రి గారు ఎంత మేరకు మన అవసరాలు ఉన్నాయో, ఎక్కడ అవసరం ఉందో వారి గైడెన్స్ లా పలానా కాడ అవసరం ఉంది, సుందరరామరెడ్డి ఆడిపోయి పనిచేయి, ఇడిపోయి పనిచేయి. మనకు వచ్చింది మన రాజకీయాలకు వచ్చింది ఎందుకు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. కాబట్టి ఎక్కడ పనిచేస్తున్నావు, ఊర్లో పనిచేస్తున్నావా, మండలంలో పనిచేస్తున్నావా, నియోజకవర్గాలు పనిచేస్తున్నావు, జిల్లాలో పనిచేస్తున్నావు, రాష్ట్రంలో పనిచేస్తున్నావు, ఇది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా నేను కంఫర్ట్ గా రెస్పెక్టబుల్ గా నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటున్నా లేదా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు వచ్చారు, సుందరరామరెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎంతో కొంత నా దగ్గర పాజిటివ్ ఉంది, మంచోడు, పర్వాలేదు, నాకు కూడా కొంత ఫీడ్బ్యాక్ ఉంటుంది, పర్వాలేదు చేస్తుండు అనే ఉద్దేశం మీద 4 నెలల నుంచి మీరు ఫోన్ చేసి ఎందుకు సార్ నేను ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయలేదు అని చెప్పినాను కూడా మీరు నా దగ్గరకు వచ్చారు. బికాజ్ ఎందుకు వచ్చి నేను కూడా వదిలిపెట్టలేదు, కంటిన్యూస్ గా చేసి ఎందుకు చేసి ఎంతో కొంత పాజిటివిటీ మీరు తెలుసుకొని ఉంటారు కదా, అంతకుమించి. సో ఎనీ హ్యావ్ రేపు ప్రాపకంలో నామినేట్ పోస్టులు కొన్ని ఉండే అవకాశం ఉంటాయి. నేను ఒక విషయం చెప్తున్నానండి, నేను వచ్చిన తక్కువ టైంలోనే నన్ను మంచి చూసుకున్నాను పార్టీ, మంత్రి రికగ్నైజ్ చేసిండు, పార్టీ మంచి చూసుకుంది, పార్టీకి అక్కడికి వస్తాడు అనుకున్నాడు లేకపోతే అనుకున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడు. కానీ ఇంకోటి ఇదే పార్టీలా ఇదే పార్టీలో అనగదొక్కే వాళ్ళు ఉంటారు. మరి అంటే సేమ్ పార్టీ అనేది ఈ ఒక్క పార్టీ కాదు, ఏ పార్టీలో కానీ అనగదొక్కే వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఒకటి నేను పలానా టార్గెట్ చేసి లేకపోతే ఇది కావాలి అనుకుంటే అనగదొక్కిల్ అనొచ్చు. ఏం ఆశ లేదు అనగదొక్కి ఆశ లేదు, కానీ ఆశయం ఉంది డెఫినెట్. ఎస్ అంతే కదా. సో ఆశ లేదు, ఆశయం అయితే ఉన్నది. సో ముందుకు పోదలుచుకుంటాడు. సో మేము ఎదురు చూశారు కదా, రేపు రానున్న కాలంలో తన ఆశయం ఏ విధంగా ఉన్నాయో అవన్నీ సఫలం కావాలని కోరుకుందాం. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.